730 days, almost 2 years, డే అండ్ నైట్ కష్టపడింది ఎందుకు? విత్ వన్ డ్రీమ్ టు జాయిన్ ఇన్ టు ఐఐటి ఆర్ ఎన్ఐటి. కొంతమంది 6 నుంచే ప్రిపేర్ అవుతారు. ఇంకా ద డే హ్యాస్ కమ్ అండ్ ఇట్స్ యువర్ టర్న్. వెయిట్ ఎందుకు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అవసరమా? నువ్వు కష్టపడ్డావు కదా, ఆల్రెడీ యూ ట్రైడ్ ఎ లాట్, రైట్? సో చిల్. ఒక 5 టిప్స్ చెప్తా. రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు హ్యావ్ టు ఫాలో దిస్ 5 టిప్స్. చాలు, అది చాలమ్మా. ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్. ఆర్డి శర్మ చేసావు, హెచ్సి వర్మ చేసావు, ఎన్సీఆర్టీ చేసావు, చాలు. నువ్వు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్. మళ్ళీ ఇప్పుడు అవి కొత్త టాపిక్స్ ప్రిపేర్ అని అవసరం లేదు. ఏదైనా చేసింటావు కదా, రివిజన్ స్టార్ట్ చేయి. ఇఫ్ యూ వాంట్, రివైజ్ యువర్ నోట్స్. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తుంటావు కదా, అది రివైజ్ చేసుకో, సరిపోద్ది. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అవసరం లేదు ఈ టైంలో. కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. లైక్ నేను చేయగలుగుతా, ఇది నేను చేస్తా, నాకు వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. మళ్ళీ కొత్త టాపిక్ అవసరం లేదు. ఓకే, దట్స్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2, డోంట్ సెట్ ప్రీడిఫైన్డ్ టార్గెట్స్. అంటే ఇప్పుడు నేను మన కాలేజ్లో రాసే ఎగ్జామ్స్ వేరు, లైవ్గా ఇప్పుడు పర్ఫామ్ చేసే ఎగ్జామ్స్ వేరు. లైక్ కాలేజ్లో పర్ఫామ్ చేసే ఎగ్జామ్స్కి నాకు ఒక 200 మార్క్స్ వస్తున్నాయి, చాలా మార్క్స్ వస్తున్నాయి అని మీరు చాలా కాన్ఫిడెంట్తో ఈజీగా నేను క్రాక్ చేయగలను అని వెళ్ళిపోయావనుకో, అక్కడ చూసిన ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నీకు చేయలేకపోయావు. సో యూ ఫీల్ లైక్ అరే ఏంటిది అని టెన్షన్ వస్తుంది. సేమ్ నేను కూడా అదే ఫీల్ అయినా. లైక్ ఫస్ట్ ఫిజిక్స్ ఓపెన్ చేసిన, ఫిజిక్స్ లైక్ ఏమో నాకు తెలియదు, నేను ఎందుకు ఓపెన్ చేసినో నాకు కూడా తెలియదు. ఫిజిక్స్ ఓపెన్ చేసా, స్టార్ట్ చేసా. ఓకే వస్తుంది, మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఉండదు, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఓపెన్ చేశా, లైక్ 2-3 చదివా. లైక్ ఎన్సీఆర్టీ మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, చదివా. 2-3 చదివా, చేయలేకపోయా. అమ్మ డేంజర్ ఉంది అనిపించింది. సో ప్రీడిఫైన్గా టార్గెట్స్ పెట్టుకోకు. లైక్ నేను ఇంత చేయగలను, సో నీ మైండ్లో ఆ టార్గెట్ సెట్ అయిపోయి ఇంత వస్తుందో రాదో అనొక కాన్ఫిడెన్స్ అనేది పోద్ది. సో నువ్వేమనుకుంటావు నెక్స్ట్, అది రాదు, సో మరి ఎట్లా అని ఫీల్ అవుతూ వచ్చే క్వశ్చన్స్ అన్నీ పోతాయి. సో బీ కామ్, బీ క్వైట్, ఫోకస్ ఆన్ యువర్ క్వశ్చన్ అంతే. ఒక క్వశ్చన్ని 2 times 3 times చదివితే దానికి సంబంధించిన సొల్యూషన్ మేబీ ఇట్ స్ట్రైక్స్, బికాస్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు దాని రిలేటెడ్ టాపిక్స్. ఫస్ట్ టైం చదివినప్పుడు రాకపోవచ్చు, మేబీ 2-3 times చదివిన తర్వాత యూ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ. టిప్ నెంబర్ 3, ట్రై టు స్లీప్ వెల్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రేపు ఎగ్జామ్ అనగా అసలు నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాదు, అసలు కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టదు. రేపు ఎగ్జామ్ ఎట్లా రాస్తా, ఎగ్జామ్ ఎట్లా రాస్తా అనే ఉంటుంది. సో అట్లా నిద్రపోకుంటున్నావు అనుకో, ఎగ్జామ్లో నిద్రపోతావు. సో ట్రై టు స్లీప్ వెల్. అట్లీస్ట్ నీ ఇష్టం ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకో, మంచిగా నిద్రపోయి అక్కడ పోయి ఎగ్జామ్ రాస్తే అక్కడ నీకు నిద్ర రాదు, ఎలాగో చాలా నిద్రపోయావు కాబట్టి. సో అక్కడ పోయి ఎగ్జామ్ రాస్తే యూ విల్ ఫీల్ లైక్ ఎనర్జెటిక్. లైక్ నిద్రపోయిన నిద్రమబ్బుండి లైక్ రాయలేకపోతాడు, క్వశ్చన్ చదవలేకపోయాడు అనుకో, ఎందుకు వేస్ట్, 2 years ఆఫ్ కష్టం మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో స్లీప్ వెల్. టిప్ నెంబర్ 4, అవాయిడ్ వాచింగ్ మూవీస్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. చాలామంది చెప్తుంటారు మూవీ చూడు, ఏదైనా సిరీస్ చూడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడు చాలా బాగుంటుంది అని చెప్తారు. బట్ అవన్నీ వద్దు. బికాస్ రేపు ఎగ్జామ్ పోయాక నీకు సినిమానే గుర్తొచ్చింది అనుకో, లైక్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఉంది, చూశారు, వచ్చారు, హీరోయిన్ కోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం జేఈ ఎగ్జామ్ రాస్తున్నా అని ఒక ఫీలింగ్ వచ్చిందనుకో, మీకు ఎలా ఉంటుంది? బాగోదు. ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. సో అవాయిడ్ వాచింగ్ మూవీస్ అండ్ మ్యూజిక్. లైక్ దాని బదులు యూ కెన్ ట్రై ప్లేయింగ్ సమ్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. క్రికెట్ ఆడు, లైక్ బ్యాడ్మింటన్, చెస్ అన్నాడు, కొంచెం బ్రెయిన్ పవర్ పెరుగుద్ది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటావు. లైక్ రేపు లేజీ ఫీల్ అవ్వవు. ఓకే, వాచ్ మూవీస్ ఇవన్నీ వద్దు, అవాయిడ్ ఇట్. టిప్ నెంబర్ 5, గెస్సింగ్ వోంట్ వర్క్స్. నీకు ఆ క్వశ్చన్ వస్తే సాల్వ్ చేయి, లేకపోతే చేయకు. లైక్ నీకు అది వస్తుంది, మేబీ నీకు వచ్చే ఛాన్స్ ఉందంటే రివ్యూలో పెట్టు, తర్వాత ట్రై చేయి.
మా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేశారంటే నాకు వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. లైక్ ఇంకెక్కువ వస్తాయేమో అని రాని క్వశ్చన్స్ కూడా ఏవోటి అట్లా ఇట్లా పెట్టేశారు. నెగిటివ్ మార్క్స్ వస్తాయి, వేస్ట్. అందుకే నీకు వస్తే సాల్వ్ చేయి. మేబీ 90% నువ్వు అది చేయగలవు అనే కాన్ఫిడెన్స్ ఉంటే టూ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఇంకా 2 ఆప్షన్స్లో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ 1 ఆప్షన్ దెన్ యూ కెన్ గో విత్ గెస్సింగ్. అంతవరకు యూ కెన్ అవాయిడ్ గెస్సింగ్. ఓకే, ఫైనలీ రేపు మీ దగ్గర 180 ఇంపార్టెంట్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఇట్స్ టైమ్ టు రోర్. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మళ్ళీ కలుద్దాం.